నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. హాయ్ మామా, మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి అంటే A1 మొబైల్ ప్లాజాకి రావాలి. అతి తక్కువ ధరలకే 4G 5G మొబైల్స్ అమ్మబడును. అడ్రస్ వెంకటగిరి కాశీపేట సెంటర్, స్టేట్ బ్యాంక్ దగ్గర, ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగుండా A1 మొబైల్ ప్లాజా మామా. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మే 20 బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కొనసాగుతుంది. వెంకటగిరి పట్టణంలో పోలేరం ఆర్చ్ నుండి MRO ఆఫీస్ వరకు మెడికల్ షాప్ వాళ్ళు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరి మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు కె కోటేశ్వరం మాట్లాడుతూ ఆన్లైన్లో నిబంధనలకు విరుద్ధంగా సరైన ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ లేకుండా మందులు విక్రయించడానికి కెమిస్టులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. దీనివల్ల నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యాంటీబయాటిక్స్, మత్తు బిళ్లలు దుర్వినియోగం అవుతున్నాయని తెలియజేశారు. కార్పొరేట్ ఆన్లైన్ ఫార్మసీలు 20% నుండి 50% వరకు భారీ డిస్కౌంట్లు ఇస్తూ అక్రమ పోటీకి తెరలేపాయని, దీనివల్ల గ్రామీణ చిన్న పట్టణాల్లోని సంప్రదాయ మెడికల్ షాపుల జీవనోపాధి దెబ్బతింటుందని వాపోతున్నారు. కోవిడ్ నిబంధనల రద్దు డిమాండ్, కరోనా సమయంలో అత్యవసరంగా ఇచ్చిన హోమ్ డెలివరీ సడలింపులను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ అమ్మకాలు కోవిడ్-19 జీవో, కోవిడ్-19 తాత్కాలిక జీవో, కోవిడ్-19 తాత్కాలిక జీవో, కోవిడ్-19 జీవో, ఆన్లైన్ అమ్మకాలు కార్పొరేట్ అధిక డిస్కౌంట్లో, కోవిడ్-19 తాత్కాలిక జీవో, కోవిడ్-19 తాత్కాలిక జీవో, కోవిడ్-19 తాత్కాలిక జీవో, కోవిడ్-19 ఆన్లైన్ డిస్కౌంట్లో, కోవిడ్-19 తాత్కాలిక జీవో, 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 కోవిడ్-19 తాత్కాలిక జీవో. ఆన్లైన్ వ్యాపారాలు అరికట్టాలి. ఆన్లైన్ వ్యాపారం. నమస్కారాలు. ఈరోజు వెంకటగిరి టౌన్లో బంద్ చేసే కారణాలు, కోవిడ్-19 టైంలో మన సెంట్రల్ గవర్నమెంట్ తాత్కాలిక జీవో ఒకటి చేశారు. ఆ రోజుల పరిస్థితిని బట్టి, ఆ రోజు ఆలోచన బట్టి తోటి ప్రజలకి అందుబాటులో డ్రగ్ అందాలనే ఆలోచనతో ఆ రోజు తాత్కాలిక జీవో ఒకటి పెట్టారు. ఆ జీవోని దాదాపు 9 సంవత్సరాల నుంచి అట్లాగే కంటిన్యూషన్ చేస్తే ఆన్లైన్లో కొన్ని కోవిడ్కి సంబంధించిన డ్రగ్స్కి పర్మిషన్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆన్లైన్ ట్రేడర్స్ వాళ్ళు భారీ స్థాయిలో ఎంతంటే దాదాపు 80% ఓన్లీ ఆన్లైన్లోనే ట్రేడ్ జరుగుతుంది. ఈ ట్రేడ్ ఎలాంటిదంటే నాణ్యత లేని మందులు ప్లస్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయని మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫోర్జ్ చేసి ఆన్ ది డేట్ పెట్టేసి ఆన్లైన్లో తెప్పించుకోవడం. తెప్పించుకున్న మందుల్లో కేవలము NRS డ్రగ్స్ సంబంధించినవి. ఈ NRS డ్రగ్స్ అంటే ప్రజలకి అవసరాన్ని బట్టే రాస్తారు డాక్టర్లు. అది కూడా 10 రోజులు 20 రోజుల వరకే రాస్తారు. కానీ ఈ ప్రిస్క్రిప్షన్ దృష్టిలో పెట్టుకొని రోగులు దానికి అలవాటు పడిపోయి అది కంటిన్యూషన్గా 1-2 సంవత్సరాలు వాడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఆరోగ్యం క్షీణించిపోయి వాళ్ళు దానికి బానిసలైపోయి నానా ఇబ్బందులతో, ఫ్యామిలీ డిప్రెషన్తో చాలా సమస్యలతో ఎదుర్కొంటున్నారు. కాబట్టి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి చిన్న విన్నపం ఇస్తున్నాము. దాదాపు ఎన్నోసార్లు మా అఖిల భారత స్థాయిలో కూడా మేము మెడికల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరికీ జీవో ఒకటి పెట్టాము. ఆ రోజు పరిస్థితిని బట్టి తాత్కాలిక జీవో ఇచ్చారు. దాన్ని మళ్ళీ పార్లమెంట్లో పెట్టేసి దాన్ని రద్దుపరచవలసిందిగా కోరాము. పార్లమెంట్లో కూడా దాని గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. అది కూడా జరిగి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి దానికి సమాధానమే లేదు. కాబట్టి ఇది ఆల్ ఇండియా లెవెల్లో 12,40,000 కెమిస్టులు ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు. ఈ కెమిస్టులు కూడా ఈ ఆన్లైన్ ట్రేడ్ వల్ల కొన్ని కెమిస్టులు అయితే రోడ్డు పడిపోయి వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనాధారం కోల్పోతున్నారు. కాబట్టి ఈ జీవోని రద్దుపరుస్తూ కార్పొరేట్ వాళ్ళు నాణ్యత మందులు ఇవ్వకుండా
వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్తో ఆశ చూపించి వాళ్ళని కూడా ఎన్ఎస్సీ డ్రగ్స్ వాళ్ళకి ఎంత కావాలో అంత సప్లై చేస్తున్నారు. దీన్ని కూడా అరికట్టాలని గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాము. నెక్స్ట్ మేము ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఏదైనా మేము అమ్మకాలు చేయాలనుకుంటే దానికి ఒక ప్రిస్క్రిప్షన్ కావాలి, దానికి ఒక డ్రగ్ మీటింగ్ చేయాలి, దానికి ఒక అధికార రూపంలో మేము పోస్ట్ చేయాలి. ఇన్ని చేస్తుంటే కేవలం ఈ ఆన్లైన్లో కానీ కార్పొరేట్ షాపులలో కానీ అడిగిన వెంటనే ఇస్తున్నారు. ఇచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే ఆ ప్రిస్క్రిప్షను వాళ్ళకి పోయి వాళ్ళ కేవలం ఆ ఒక్క డ్రగ్ కోసంగా ఆ షాప్కి పోయేసి కార్పొరేట్ల కాడ మీరు కొనుక్కుంటున్నారు. అది కూడా నాణ్యత లేని మందులు ఇస్తున్నారు. అది ఒకసారి ప్రజలారా గమనించండి. మీరు డిస్కౌంట్కి లోపడి నాణ్యత మందులు కోల్పోతున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా వినిపిస్తున్నాము. ఎప్పుడు డిస్కౌంట్కి ఎక్కువ డిస్కౌంట్ ఆశపడబాకండి. నాణ్యత మందులు మీ ఆరోగ్యాన్ని కోల్పోతారు. ఇది ముఖ్య ఉద్దేశము. ఆలోచించుకుని దృష్టిలో పెట్టుకొని కొన్ని షాపులు 7 షాపులని ఈరోజు డాక్టర్ అటాచ్డ్ షాపుల్లో ఓపెన్ చేస్తున్నాము. కాబట్టి అత్యవసర మందులు కానీ మీకు కావాల్సిన మందులు కానీ మేము 2 షాపులు తెలియజేసి ఉన్నాము. డాక్టర్ సంజీవ్ రాయుడు, కె సత్యనారాయణ, కళాధర్ గారు, రమణయ్య డాక్టర్ కర్ణకమీది, తర్వాత న్యూ ఏజ్ మెడికల్, వేముల హాస్పిటల్. మీకు అత్యవసర మందులు కావాల్సి అక్కడ మీరు తీసుకోండి. ఎలాంటి మీకు ఇబ్బందులు లేకుండా మేము అందుబాటులో ఉంటాము. మెడికల్ షాపులు మూసివేశారు. కానీ కేవలం మిడిల్ క్లాస్ వాళ్ళు తీయడం కారణాలు వాళ్ళ అవినీతి వ్యాపారాన్ని గుర్తుపెట్టి బయటపడతారని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు ఓపెన్ చేశారు. కాబట్టి మేము వచ్చి ఇక్కడ వినాదం చేసిన తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళ మేనేజ్ చెప్పుకొని సహకరించారు. చాలా థ్యాంక్స్ అండి. హాయ్ మామా, మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి అంటే A1 మొబైల్ ప్లాజాకి రావాలి. అతి తక్కువ ధరలకే 4G 5G మొబైల్స్ అమ్మబడును. అడ్రస్ వెంకటగిరి కాశీపేట సెంటర్, స్టేట్ బ్యాంక్ దగ్గర, ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగుండా A1 మొబైల్ ప్లాజా మామా.